అరే పోరాడు, నువ్వు నిల్చో. ఇది నీ యుద్ధ భూమి, ఇది నీ యుద్ధం. నిల్చో, పోరాడు, ఫేస్ చేయి, యాక్సెప్ట్ చేయి ఛాలెంజెస్ని. ఏదన్నా కానీ చూసుకో, నిల్చో. ఎందుకు నిల్చోమంటున్నా? అది ఒక లెసన్ మాత్రమే, అదొక పాఠం మాత్రమే. గుర్తుపెట్టుకోండి, మీకు ఎప్పుడైనా సమస్య వస్తే దేవుడు మిమ్మల్ని దాని నుంచి విడిపించాడంటే, మళ్ళీ అదే సమస్య వస్తుందంటే మీరు ఇంకా సమస్యలో నేర్చుకోనట్టే. ఎప్పుడైతే విశ్వాస జీవితంలో మీరు ముందుకెళ్తూ ఉంటారో, ఒక సమస్యలో దేవుడు మీతో మాట్లాడి మిమ్మల్ని సరిచేసి మిమ్మల్ని నిలబెట్టిన తర్వాత మళ్ళీ ఆ సమస్య రాదు. మార్క్ మై వర్డ్స్, గుర్తుపెట్టుకోండి. నువ్వు ఆ పాఠములో, ఆ లెసన్లో దేవుడు నీకు ఏం చెప్పాలో నువ్వు నేర్చుకున్న తర్వాత మళ్ళీ అదే వచ్చిందంటే నువ్వు తప్పుగా నేర్చుకున్నావని అర్థం చేసుకో. ఏ విశ్వాసికి, గుర్తుపెట్టుకోండి, ఏ విశ్వాసికి ఒక పరిస్థితిలో వచ్చిన సమస్య అక్కడ నువ్వు నేర్చుకున్న తర్వాత మళ్ళీ రాదు. ఒకవేళ మళ్ళీ అదే పరిస్థితిలోకి నువ్వు దూకావనుకో, నువ్వు నేర్చుకోలేదని అర్థం. అందుకని నీ బాధలు, మీ అవమానాలు, మీ నిందలు ఎవ్వరికి చెప్పుకోకండి. మీ రూమ్లోకి వెళ్ళిపోండి, కూర్చోండి, ఆయనతో చెప్పుకోండి. అరే పరిశుద్ధాత్మ దేవుడు నీ పక్షాన ఉన్నాడు కదా. నువ్వు బాధపడితే, నువ్వు వేదన చెందితే నీకు షోల్డర్ ఇవ్వడానికి, నీకు సహాయం ఇవ్వడానికి, నీకు నెమ్మది ఇవ్వడానికి, నీకు ధైర్యం ఇవ్వడానికి ఆయన ఉన్నాడు కదా. నీ భర్తను ఆశ్రయించకు, నీ భార్యను ఆశ్రయించకు, నీ తల్లిదండ్రులను ఆశ్రయించకు. నువ్వు ఇది నీ యుద్ధం, ఇది నీ యుద్ధ భూమి. ఏంటిది? బ్యాటిల్ ఫీల్డ్. పిరిగోడిలా నిల్చోకు, పిరికి కుటుంబంగా నీ కుటుంబాన్ని నిల్చోకు. ఓ కుటుంబాన్ని నడుపుతున్న నాయకుడా, తిరగబడు పరిస్థితి మీద ఆయన నీ పక్షాన్ని నిల్చుంటాడు. ఆమేన్, హల్లెలూయా. అరే షడ్రకు మెషకు అబేద్నెగోలు కూడా గట్టిగా నిల్చున్నారు. ఏదైనా కానీ చస్తే చస్తాం అని నిల్చున్నారు. ఆయనే దిగొచ్చాడు, వారి మధ్యలో 4వ వ్యక్తిగా తిరగడం మొదలుపెట్టాం. ఆమేన్, హల్లెలూయా. గట్టిగా చప్పలు కొడతారా? అరే ఒక్కసారి నిల్చొని చూడు, ఆయన నీ జీవితంలో వచ్చి నిల్చుంటాడు. ఆయన అడిగేది అదే. నువ్వు ఎంత ఎండుకెళ్ళినా, నువ్వెంత చివరికి వెళ్ళినా, నీ జీవితంలో నువ్వు రేపు దివాలా తీస్తావన్నా కానీ ఆయన ఒకటే చూస్తాడు, మూలలు నిల్చొని. ఆధారపడతాడా? ఆధారపడ్డా? నన్ను నమ్ముతాడా? నన్ను నమ్మడా? నన్ను నమ్మిద్దా? నన్ను నమ్మదా? ఒక్కసారి నీకు ఈ లోకంలో ఉండే ఆశ్రయాలు, నీ లోకంలో ఉండే అన్నింటిని పక్కన పెట్టి, అయ్యా నేను నిన్ను నమ్ముతా ఉన్నాను, ఏదైనా కానీ ఏమన్నా కానీ నేను ముందుకు వెళ్తాను అయ్యా, నువ్వు నిల్చొని ఒక్కసారి బోల్డ్గా నిల్చొని చూడు.